హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇదొచ్చేసి చాలా లాంగ్ బ్యాక్ వీడియో అనమాట. మా బాబు బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియో ఇది. చాలా లేట్ అయిపోయిందనమాట. ఈ మధ్య నాకు వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు. కొన్ని ఇష్యూస్ వల్ల. సో, అందుకని ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాననమాట. ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాము. వీడియో అంత కష్టపడి తీశాను కదా! అని చెప్పేసి చేస్తున్నాను. లేదంటే నాకు ఇంట్రెస్ట్ నిజంగానే పోయింది. కానీ ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ గనుక మీరు నా ఆహ్, వీడియో గనక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి గూడా షేర్ చేయండి. ఆ రోజు మా బాబుకి ఫస్ట్ తలంటేసాననమాట. లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యాక, ఇంకా నేను హెడ్ బాత్ చేసేసి నా ఓల్డ్ ఫ్రాక్ ఏసుకున్నాను. ఇంకా మా బాబుని కూడా రెడీ చేసేసాను. ఇంకా ఆయన ఆడుతూ ఉన్నాడు. దీని లింక్ కూడా నేను ఇచ్చాననమాట. ఆల్రెడీ నేను షార్ట్స్‌లో కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను చూడండి. ఇలాంటి టాయ్స్‌తో పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు. బాగా ఆడుకుంటారు. వీళ్ళకి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా హెల్ప్ అవుతుంది. స్క్రీన్ టైమ్‌ని తగ్గించొచ్చు. ఇలాంటివి యూజ్ చేస్తే మనము. మా బాబు అయితే బాగా ఎంగేజ్ అవుతాడనమాట. ఇలాంటి టాయ్స్‌కి, ఇలాంటి వాటికి. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటేనే లేదంటే ఇలా చేసేస్తాడనమాట. పెట్టు అంటే పెట్టకుండా అన్నీ కిందకేసేసుకుంటున్నాడు. ఆయన కిందకి పెట్టేసుకుంటున్నాడు. బట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేయించాలి. చేస్తే ఆ టైంలో చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ చూడండి మా వాడు అద్దాలు పెట్టుకొని ఎలా చేస్తున్నాడో. అన్ని క్యూట్ యాక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటాడనమాట. ఇది Hey, అలానే ఉంటే hi, and బావుంటుంది I. అనేసి నేను అలానే ఉంచేశాను. ఆహ్, వాడి వాయిస్ ఒరిజినల్ వీడియో ఉంటే బావుంటుందనిపించి. ఇటు చూడు, నన్ను చూడు, స్ట్రైట్గా చూడు, చేతి. అసలు మా వాడు అప్పుడే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయంటే నాకైతే అసలు నమ్మబుద్దయ్యేదనమాట. వీడిని ఫస్ట్ చూసినప్పుడు ఆపరేషన్ థియేటర్‌లో ఏమంటారు ఆ ఫీల్ ఇంకా ఇప్పటికి నా మైండ్‌లో రన్ అవుతుందనమాట. అసలు నాకు బేబీ గర్ల్ పుట్టాలని చాలా ఆశ ఉండేది. నేను లాస్ట్ మినిట్‌లో డాక్టర్‌ని కూడా అడిగాననమాట. ఇంకా ఎక్సైట్‌మెంట్ ఆపుకోలేక ఎవరు బేబీ గర్లేనా అని లాస్ట్ స్కానింగ్‌లో అయితే అలా అన్నీ చెప్పకూడదు అని చెప్పన్నారు. అప్పుడు కూడా డాక్టరు. సో, తర్వాత ఇంకా కామ్ అయిపోయాము. ఆపరేషన్ థియేటర్‌లో ఆపరేషన్ అయ్యి అంతా మనం కాన్షియస్‌గానే ఉంటాం గదా! సో, అప్పుడొచ్చేసి అడిగాననమాట. ఎవరు డాక్టర్ అంటే, "నువ్వు డిసప్పాయింట్ అవుతావు" అని అన్నారావిడ. ఓకే. డాక్టర్ అర్థమైంది. బేబీ బాయ్ పుట్టాడని చెప్పేసి అని అన్నాను నేను. కానీ వాడిని అంతా క్లీన్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత తీసుకొచ్చి, "ఇదిగో నీ కొడుకు" అని చూపించినప్పుడు అసలు ఆ ఫీలే వేరసలు. కంట్లో వాటరొచ్చేసాయి అసలు తెలియకుండానే. ఇప్పుడు కూడా చెప్తుంటే ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది నాకు. ఇప్పుడు కూడా కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది నిజంగా. నేను బేబీ గర్ల్ అంటే అంత ఇష్టమున్నదాన్ని ఒక్కసారిగా వాడిని చూడంగానే ఎంత ఎమోషన్ అయిపోయానంటే అంత ఎమోషనల్ అయిపోయాను. అస్సలు ఆ ఫీలే వేరు. ఇప్పటికి కూడా అది మర్చిపోలేను నేనైతే. చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యానప్పుడు. ఇంకా అప్పటినుంచి ఇంక వీడే నా ప్రపంచం అయిపోయాడనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టెంపుల్‌కెళ్దాం అని చెప్పేసి టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. బట్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యే ముందే. సో, ఇంకా ఆటోలో బయలుదేరాము. ఇక్కడ మా దర్శనం అయిపోయిన తర్వాత ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నామనమాట. టెంపుల్‌లో మా వాడు పిల్లులుంటే వాటితో ఆడుతున్నాడు. వాటిని రమ్మని చెప్పి పిలుస్తూ, వాటితో ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా ఆటో వచ్చే లోపల మా పిల్లుల్ని బాగా ఎంగేజ్ చేసాయి మా వాడిని. "రారా పిల్లి" అని చెప్పి పిలుస్తున్నాడు చూడండి వాటిని. మేము టెంపుల్‌కి వెళ్ళింది కొంచెం లేట్‌గా స్టార్ట్ అయ్యాము. అక్కడ ఇంకా లేట్ అయిపోయింది టెంపుల్‌లో. 1 ½ అవర్ టెంపుల్‌లోనే అయిపోయిందనమాట. ఇంటికొచ్చేసరికి మేము ఏం డెకరేషన్ ముందు చేసుకోలేదు. టెంపుల్ దగ్గరే మాకు. సో, త్వరగా వచ్చేద్దామని ప్లాన్ యేసుకున్నాము.
కానీ అంతా రివర్స్ అయిపోయిందనమాట. సో, ఇంటికి రాంగానే చకచకా డెకరేషన్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాం. చేశామనమాట. 7, 7:30 అయింది ఇంటికొచ్చేసరికి. ఇంక మళ్ళీ బాబు పడుకుంటాడు గదా! ఆకలంటాడు. సో, కేక్ కటింగ్‌కి సపోర్ట్ చేయడు, ఏడుస్తాడు అని చెప్పేసి ఫాస్ట్‌గా చేయడం మొదలుపెట్టామింకా. ఇంకా డెకరేషన్ చేసేటప్పుడు వీడియో తీయడం అసలు గుర్తే లేదు నాకు. వెళ్ళి హడావిడయిపోయింది లేట్ అయ్యేసరికి. సో, ఇంకా అందుకనేసి ఇంగ స్టార్ట్ చేసేసామనమాట. వీడియో తీయలేదు. సడెన్‌గా గుర్తొచ్చింది నాకు. ఇంక మా నాన్న చేతిలో ఫోను పెట్టాను. మా నాన్నేమో సరిగ్గా తీయలేదు వీడియో. తలలు లేకుండా తీశాడనమాట. ఇక్కడ మా అన్న ఉన్నిన్నాడు అదే టైంకి బాబు బర్త్‌డే సెలబ్రేషన్ టైంకి. ఎవరిని పిలిచలేదనమాట మేము. లోకల్‌గానే ఉండిన్నాము. బట్ ఎక్కడ ఎవరిని పిలిచలేదు. ఏం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకోలేదు. సింపుల్‌గా చేసుకోవాలనుకున్నాము. సో, అందుకే సింపుల్‌గానే చేసుకున్నామనమాట మా వరకే. ఇంకా అమ్మా, నాన్న మాత్రమే వచ్చారు. మా తోడికోడలు వాళ్ళు రావాల్సిందనమాట మా బావ వాళ్ళు. కానీ కుదరలేదు. లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అవ్వాల్సొచ్చింది వాళ్ళు. లేదంటే వాళ్ళుండేవాళ్ళు. పిల్లలు వాళ్ళు ఉండేవాళ్ళు. సో, మిస్ అయిపోయామనమాట. సో, ఇలా చేసుకున్నాం సింపుల్‌గా డెకరేషన్. బిఫోర్ డే వెళ్లి తీసుకొనొచ్చాను కొన్ని బెలూన్స్ తర్వాత ఇలా అవి మాత్రమే తీసుకొచ్చాను సింపుల్‌గా అని. అసలు ఇంత కూడా చేస్తానని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా ఆయన ఐడియానే అంతా. సో, అలా చేసేసాము. ఇంకా కేక్ కూడా వెళ్ళడానికి టైం లేదనమాట. మా అన్నని పంపించి తెప్పించుకున్నాను కేకు. ఇంకా ఫాస్ట్‌గా కేక్ కట్ చేసేయాలి. మళ్ళీ అది కూల్ కేక్ తెప్పించుకున్నాము. ఇంకా అది మెల్ట్ అయిపోతుందని అదొక టెన్షన్. అసలు ఫ్రిడ్జ్‌లోమో పట్టలేదనమాట అది. సరిపోలేదు. సో, మెల్ట్ అయిపోతుందని హడావిడి అస్సలు గోల అయిపోయింది. ఉండేది మేమే అయినా గూడా గందరగోళం అయిందనమాట కాసేపు. ఇంకా వెలిగిచ్చి క్యాపు అవన్నీ ఉన్న విషయం మర్చిపోయామనమాట. క్యాప్ తీసుకొచ్చాము. తర్వాత క్యాండిల్ తీసుకొచ్చాము. అవన్నీ గుర్తులేదు మాకు. మా వాడేమో నేను ఇంకా కత్తి పెట్టి కోసేయాలి, తినేయాలని ఆత్రంగా ఉన్నాడనమాట. ఇంకా నేను ఫాస్ట్‌గా ఇక్కడ ఇదేంటి క్యాప్ పెడదామని చెప్పేసి తీశాను. మా హస్బెండ్ క్యాండిల్ పెట్టేసి మ్యాచ్ బాక్స్ కోసం వెళ్తున్నారు. మా వాడికి ఇంకా ఓపిక లేదనమాట. కోసేసి తింటున్నాడు క్రీమ్ వచ్చేసి. ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఇంకా పిల్లలకి ఇంకా మామూలే గదా! చిన్న పిల్లల ముందర కేక్ అలాంటివి ఉంచితే అసలు ఉంచుతారా చూడండి తినేస్తున్నాడు కోయించక ముందే. ఇంక సరే ఎందుకు వాడిని ఏడిపించడం అని జెప్పేసి మేము ఇంకేమనలేదు. కామ్‌గా ఉన్నాము. ఇంకా వెలిగిచ్చేసేసి త్వరగా కేక్ కట్ చేయిచ్చాము. ఇక్కడ రింగ్ లైట్ ఫోటోస్ కోసం పెట్టుకున్నామనమాట. లైటింగ్ తక్కువుంటుంది గదా! నైట్ అయిపోయింది. కెమెరాస్‌లో మన ఫోన్ కెమెరాస్‌లో అంత క్లారిటీగా రావాలంటే ఫోటోస్, వీడియో అయినా కొంచెం లైటింగ్ ఉండాలని చెప్పేసి ఆ రింగ్ లైట్ అలా పెట్టుకున్నాననమాట. ఇలా యూజ్ అయితుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా బాగా యూజ్ అయింది. బాగా వర్క్ అవుతుందనమాట ఆ రింగ్ లైట్. నేను ఫ్లిప్‌కార్ట్‌లోనో, అమెజాన్‌లో కొన్నాను. బట్ చాలా బావుంది. రీజనబుల్ ప్రైస్‌కే వచ్చింది. మీకు దీని లింక్ కావాలంటే లింక్ కావాలంటే గనక లింక్ అని చెప్పండి. నేను దీన్ని కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు బై ఓకేనా. చాలా తక్కువ ప్రైస్ 1200లోనే నాకు ఈ రింగ్ లైట్ వచ్చిందనమాట. నేను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కి, యూట్యూబ్ షార్ట్స్ కోసం అని చెప్పేసే కొన్నాను దీన్ని. కానీ బాబుతో ఎక్కడ అవ్వట్లేదు. యాక్చువల్‌గా తక్కువ యూజ్ చేస్తున్నాను. కానీ బర్త్‌డేకి ఇలా యూజ్ అవుతుందనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఇంకా మేము తినిపిచ్చాము. నేను తినిపిస్తే తిన్నాడు గానీ, మా హస్బెండ్ తినిపిస్తే తినలేదు. మా వాడి మూడ్ అప్పుడే చేంజ్ అయిపోయింది అంతలోపే. ఇంకా సరే ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆయన ఏడిపియొద్దులే వదిలేసేయి తినకపోతే పర్లేదు అని గమ్మునయిపోయారు. మా ఆయనకు మాత్రం పెట్టాడనమాట. ఆయనకు తినిపిస్తానన్నాడు గానీ, ఈయన మాత్రం తినడంట పెడితేను. ఇంకా పక్కింట్లో బాబు అనమాట. ఈ బాబుతో గూడా బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఈ బాబుతో మాత్రమే ఆడుకుంటాడు. ఇంకెక్కడికి మా వాడిని పంపియను కూడా. చిన్న పిల్లాడు గదా! తెలీదు ఇంకా మాటలు బాగా రాలేదు పూర్తిగా. జస్ట్ 2 ఇయర్సే కదా! సో, అందుకనేసి కాంపౌండ్‌లో పక్కన ఉంటారు వీళ్ళు. సో, ఈ బాబు మాత్రమే వచ్చాడనమాట. ఇంకా కేక్ తినిపిస్తే తింటున్నాడు. మా వాడు మామూలుగా కేక్ తినడసలు. అంతే పెద్దగా ఇష్టపడడు. కానీ ఆ రోజు మాత్రం తిన్నాడు. ఆయన బర్త్‌డే స్పెషల్ అని జెప్పేసి తిన్నాడో ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. నేనైతే షాకయ్యాను. ఏంటబ్బా! వీడు తింటున్నాడే ఈరోజు కేక్ అని చెప్పేసి. చూడండి ఆ అబ్బాయి పెడితే గూడా బాగా తింటున్నాడనమాట. మేమైతే మా బాబు బర్త్‌డే ఇలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాం. సెకండ్ బర్త్‌డే వచ్చేసి. ఈ ఫస్ట్ బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా జరిగింది. అత్తయ్య వాళ్ళు ఉండే దగ్గర ఆ ఊర్లో బాగా చేసుకున్నామనమాట. అందరిని ఫస్ట్ బర్త్‌డే అని చెప్పేసి అత్తయ్య అందరిని పిలిచినారప్పుడు. సో, అందరూ వచ్చారు. చాలా గ్రాండ్‌గా జరిగినింది. అంత ఫోటోస్ కూడా తీపిచ్చుకొని కెమెరామ్యాన్‌ని పిలిపించి ఫోటోస్ కూడా తీయిచ్చామనమాట. ఉన్నాయి ఆ ఫోటోస్. కుదిరితే గనక యాడ్ చేస్తాను నేను.
కొన్ని ఫోటోస్‌ని. బాగా జరిగింది అప్పుడైతే. ఇంకా అందరూ ఉన్నారు. 20-30 మెంబర్స్ ఉండిన్నారనమాట పెద్దవాళ్ళే. ఇంకా పిల్లలైతే ఇంకా ఊర్లో పిల్లలందరూ కూడా వచ్చిన్నారనమాట. చాలా బాగా జరిగినింది. సెకండ్ బర్త్‌డే మాత్రం ఇలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము మేము మాత్రమే. ఓకేనా. ఇంకా అంతే ఈ వీడియో ఇంతటితో వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ మా బ్రదర్ అనమాట ఉండేది. మా బ్రదర్‌కి తినిపిస్తున్నాడిక్కడ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఫర్ నౌ.